సెకండ్ అన్న బర్త్డే. అన్న పడుకున్నాడు. అన్న పడుకున్నప్పుడు ఫోన్ దొంగతనం చేసి లాగ్ మేము తీస్తున్నాం. ఇప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మంచితనం అంటే చేతకంటారు. చదువుకున్న వాళ్ళే కానీ సంస్కారం లేదు. Hey guys, good morning. Welcome to our YouTube channel. If you are new to this channel, welcome. Today actually నా హెడ్ మొత్తం ఫిల్డ్ విత్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్కి కారణాలు అనేకం అనమాట. సో వాటి వల్ల నేను డిస్టర్బ్ అవ్వకుండా, బ్యాడ్ డెసిషన్స్ ఏం తీసుకోకుండా, సో ఆ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి సో ఐ కేమ్ టు ప్లే జిమ్. లెట్స్ డూ ఇట్. We'll discuss one by one going forward what is happening and why and what is the solution for this. మంచితనం అంటే చేతకంటారు. సమాజంలో అదే నిర్వచనంగా వాడుతున్నాం. ఎగ్జాంపుల్కి నేను ప్రైవేట్ ఉద్యోగి, బాగానే సంపాదిస్తాను. నాకు ఏదైనా సమస్య వస్తే దాన్ని వెంబడించడానికి టైం ఉండదు, టైం సరిపోదు, పెద్దగా సపోర్ట్ ఉండదు. సపోర్ట్ వస్తుంది ఎప్పుడైతే పే చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. పే చేసి చేయించుకునే పనులన్నీ బ్యాక్ ఎండ్, లైక్ ఐటీలో బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ అంటారు కదా, అలాగా చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. నా జీవితంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు బీభత్సంగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళలో టాప్ ఒకడు ఉన్నాడు, సెకండ్ ప్లేస్ ఒకటి, థర్డ్ ప్లేస్ ఒకటి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. ఎవరు ఏంటి అనేసి పను మాట్లాడుకున్నాం. ముగ్గురు చదువుకున్న వాళ్ళే, బాగానే చదువుకున్నారు, కానీ లోపం ఏంటి, చదువుకున్న వాళ్ళే కానీ సంస్కారం లేదు. మంచి చెడు వెనక ఇలాంటి ఆలోచనలు లేవు. ఒకటే, అప్పటికప్పుడు అయిపోవాలి, స్వార్థం, ఎవడెత్తపోతే మాకేంటి. సమాజంలో చాలామంది చూస్తూనే ఉన్నాం. సొసైటీలో ఇప్పటివరకు చాలా విన్నాం, చాలా చూసాం. ఫ్రెండ్ని మోసం చేసినాడు, ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, చచ్చిపోయినాడు తట్టుకోలేక, ఇలాంటివన్నీ చాలా చూసినాం. అరే ఫ్రెండ్నే ఫ్రెండ్ లాగా చూడలేదు నువ్వు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతావు? ఫ్రెండ్నే స్వార్థం కోసం సంపాదించినారు అంటే సమాజాన్ని ఏం చేస్తాడు? ఇలాంటి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు, అందరూ కాలేజీకి వెళ్తున్నారు, అవి ఏం నేర్పిస్తున్నాయి? ఒక పేపర్ మొక్క ఇస్తున్నాయి. ఈ పేపర్ మొక్క తీసుకెళ్ళి కూలి పని చేసుకోరా. 100లో 90% మంది ఈ పేపర్ మొక్క తీసుకొని కూలి పనికి వెళ్ళిపోతున్నారు. బ్యాక్ ఏం జరిగినా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే డిపెండెన్సీస్ అలా క్రియేట్ చేస్తున్నాయి వాళ్ళని. అరే అవసరాల కోసం మోసం చేస్తారు, డబ్బుల కోసం మోసం చేస్తారు, రకరకాల కారణాలు మోసం చేయడానికి. ఎందుకు? ఏం సాధిస్తావు దానివల్ల? అరే నీ ఫ్రెండ్ నీ అవసరాన్ని గుర్తించినాడు అంటే ఆడు నీకు అసలైన ఫ్రెండ్. ఆడు నువ్వు డబ్బుల కోసం అసలైన ఫ్రెండ్ని పోగొట్టుకుంటావా? సిగ్గు లేదరా నీకు? దిక్కుమాలి ఎదవా. ఇన్ని జరుగుతా ఉన్న వ్యక్తి నాలాంటి వాళ్ళు, నేనే అనుకోండి సరే, నాలాంటి వాళ్ళు అడగడానికి లేదంట. ఎందుకంటే సమాజంలో 100కి 75% ఇలాగే ఉన్నారు. మోసం చేసుకుంటూ, ఎగ్గొడుతూ, దాటేస్తూ. నీ మాట మీద నువ్వు నిలబడలేని వాడివి ఎందుకురా నీ బతుకు? అరే నీ మాట మీద నువ్వే నిలబడలేని వాడివి ఏం ప్రయోజనం నీ వల్ల? నీకు సిగ్గుండాల. దూకు, నీళ్ళుండే బాయిలో చూసుకోండి, కాళ్ళు చేతులు కట్టేసుకొని దూకురా. సోంబేరి ఎంతమ్మా. నా సర్కిల్లోనే 10లో 5 మంది ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఫ్రెండ్స్ నన్ను డబ్బు ఇచ్చినాము, అవసరం అంటే ఇచ్చినాము, లేకపోతే వాడు ఏడుస్తా అంటే ఇచ్చినాము, లేకపోతే ఇంకో విధంగా ఇచ్చినాము, తర్వాత రెస్పాన్స్ లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో. గుర్తుపెట్టుకో, డబ్బు కానీ సహాయం కానీ ఎవరికి చేయక, ఆకలిని వస్తే 2 ముద్దలు మోట్లో వేసి దెంగేయని చెప్పండి, మూతలో నీళ్ళు పోసి దెంగేయని చెప్పండి. ఇక్కడ నుంచి నేను చేసేది అదే. ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఎవడి బతుకు వాడిది, ఎవడి కర్మ వాడిది. గుర్తుపెట్టుకోండి, మంచోళ్ళు, మాట మీద నిలబడే వాళ్ళు, మాట కోసం కోసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. వర్త్. కానీ ఆ 75% చూసినారా, పిసికి పారేయాలి. వేసినా కూడా
మిత్రమా ఎంతో నమ్మిన వ్యక్తే మోసం చేస్తున్నాడు, అబద్ధాలు వింటున్నాము అనే ఆలోచనే కెలికేస్తుంది. మిత్రమా యుద్ధం గెలవాలంటే చంపాల్సిన పని లేదు, ఓడిస్తే చాలు. దానికోసం ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్. చాలామంది అంటారు ఇంట గెలవలేనివాడు వీధిని ఏం గెలుస్తాడు అని. ఇంట్లో గెలవాల్సిన పని లేదు, కాపలా ఉంటే చాలు, కనిపెట్టుకొని ఉంటే చాలు. వీధిలో కూడా అంతే, గెలవాల్సిన పని లేదు, సిద్ధంగా ఉంటే చాలు. సో అది ఎక్కడికైనా పోనీ, ఎలాగైనా పోనీ, ఇవాటి నుంచి ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్. నాకు బేసిక్గా చాలా మొహమాటం అనమాట, అందువల్లే నేను ఎక్కువ మాట్లాడను. ఇక్కడ నుంచి అయినా వాటిని పక్కన పెట్టి నా కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఇవాళ నుంచి ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది నిజంగా నాట్ ఎ ప్రీ ప్లాన్. లెట్స్ డూ ఇట్. అది నా సొంతదైనా నా సమాజంలోదైనా. థింగ్ ఈజ్ ఫస్ట్ అనమాట. మా ఊరు పేరు బీపీ రాజు. 4 months బ్యాక్ అంటే జనవరిలో ఊరంతా స్ట్రీట్ లైట్లు బిగించారు. బై బీపీఆర్పీ యూత్ అనమాట. యూత్ ఇనిషియేట్ తీసుకొని మొత్తం ఊరంతా స్ట్రీట్ లైట్లు వేయించారు. సో వాటిని మెయింటైన్ చేసే పని ఈరోజు జరుగుతుంది. ఏంటంటే సో వాటిలో 3-4 ఏం చేస్తారు అట. సో వాటిలో దాదాపు ఒక 5 లైట్లు వెలగట్లేదు. సో వాటిని మెయింటైన్ చేపిద్దాం ఈరోజు. అందుకనేసి ఎవరున్నారు, సో ఇవి పంచాయతీ అండర్ కాబట్టి పంచాయతీ వాళ్ళు ఎవరో తెలీదు, ఎందుకంటే నో ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ఉన్నాడు, మా లైన్ మ్యాన్కి ఫోన్ చేసి కనుక్కుందాం చేస్తాడా చేయడా. నెంబర్ చెప్పి ఎందుకు వస్తున్నావా లేదా? ఓకే. లైన్ మ్యాన్ క్లియర్గా చెప్పాడు, అది పంచాయతీమా, మేము చేయము, మేము రాము అనేసి డైరెక్ట్గా చెప్పేశాడు అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఎవరు పోలెక్కి రెడీ చేస్తారనేసి చూడాలి. ఇంకొక లైన్ మ్యాన్కి ఫోన్ చేద్దాం. సో ఇదేంటంటే కంప్లీట్లీ ఒక ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. పర్టికులర్ పనికి పర్టికులర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనేసి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఇది మా పంచాయతీ ఆఫీసు, గత చాలా ఏళ్ళుగా ఖాళీగానే పడి ఉంది. అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే మాదిరి ఒక డిస్ప్లే ఎప్పటికప్పుడు ఎవరైనా చేంజ్ అయినా కూడా డిస్ప్లే అయ్యే విధంగా పెడితే, డిస్ప్లే లేకపోయినా కనీసం ఖాతాపూర్వకంగా పెడితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరికి ఇలాగ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, ఇమ్మీడియట్గా పనులు అయిపోతాయి. సో లెట్స్ డూ దిస్. వీలైన కాడికి బీపీఆర్పీ యూత్ ఇలాంటి ఇనిషియేట్ తీసుకొని చేయబోతుంది. లెట్స్ గెట్ రెడీ. A few moments later. హాయ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వినోద్ రాజు. ఈరోజు April 14th అన్న బర్త్డే. అన్న పడుకున్నాడు. అన్న పడుకున్నప్పుడు ఫోన్ దొంగతనం చేసి వ్లాగ్ మేము తీస్తున్నాం. ఇప్పుడు అన్నకి బర్త్డే కాబట్టి మీ అందరం సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఇంతవరకు సర్ప్రైజ్ ఏందో మీకు కూడా తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాం. ఎన్నోళ్ళకి కూడా తెలియదు, వెళ్ళి చూపిద్దాం. మామూలు ఎవరికి చెప్పలేదు. సో సడన్గా వెళ్ళి కేక్ తీసుకురావడం తెలియకుండా ఇప్పుడు ఒక సర్ప్రైజ్లో ప్లాన్ చేస్తున్నాం. వెళ్ళి చూద్దాం. ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. కనుక్కుంటే అన్న పడుకున్నాడంట. కేక్ అన్నీ రెడీ చేసి మొత్తం రెడీ చేసి అన్నని లేపి సర్ప్రైజ్ చేద్దాం. కేక్ ఆల్రెడీ తెచ్చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది, వెళ్ళి చూపిస్తాం. ఇదే మేము తెచ్చిన కేక్. యాక్చువల్గా కూల్ కేక్, బ్లాక్ ఫారెస్ట్. వినోదన్నా అర్జెంట్ త్వరగా రావాలి. ఒకసారి త్వరగా రా, బయటికి రా, చెప్తాను. కొంచెం అర్జెంట్ రా అన్న. బయట రాను, కొంచెం అర్జెంట్ ఎమర్జెన్సీనా, బయటికి వెళ్ళాలి. త్వరగా రా. ఫ్యూచర్లో నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ టాస్క్ ఏంటంటే వాళ్ళ ద్వారా ఒక చిన్న వీడియో చేపిద్దామని థాట్ అనమాట. సో ఎందుకంటే ఎప్పుడు అనుకుంటారు, ముందుంటారు, నాకు తీయద్దంటారు, పక్క పోషన్ అంటారు. అందుకే వాళ్ళల్లో షాయి పోవడానికి. సో లెట్స్ గో. ఇట్స్ టైమ్ టు ఆల్రెడీ దే మేడ్ సమ్ వీడియోస్. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ పోస్ట్ దేర్. ఏంట్రా వస్తున్నా. So they're already waiting outside. So let's go and rock. Take 3. బయట ఏదో కొట్టుకొని వస్తాను. నువ్వు
Take 3, let's go again. ఇదే ఎమర్జెన్సీ సర్ప్రైజ్. కానీ కట్ చేస్తే కేక్ కట్ చేయలేదు. అవునరా? ఓకే చంద్రక రెడీ వచ్చినా ఇప్పుడు చేయకూడదు కదా పాటలో అదే డిష్ ఏదైతే చేయాలి ఓకే మీ నోట్తో పాటలు అన్నీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. What a surprise! I am surprised. I am surprised a lot. Thank you, Ra. This surprise credits goes to bros and cousins. Hi. నువ్వు అట్ట ఉండి ఫోటో చేస్తాను ఎత్తిరు నన్ను Happy birthday, Baba. Happy birthday. ఫోన్ లేదంట వసంతాలు. ముందు నా ఫోటో చేస్తాను ఒక ప్లేట్ తీసుకోవా. పెట్టాము అమ్మా తీరా. డిస్ప్లే ఆడుకుంటా కేక్ సో మొత్తానికి ఈరోజు చాలా త్వరగా గడిచిపోయింది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై బ్రోస్ అండ్ కజిన్స్ ఫర్ సర్ప్రైజింగ్ బర్త్డే పార్టీ అనమాట. బర్త్డే అరేంజ్మెంట్స్ మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ గైస్ ఫర్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకపోతే ఇంకో అప్డేట్ ఏంటంటే, సో స్ట్రీట్ లైట్స్ గురించి చెప్పాను కదా. సో స్ట్రీట్ లైట్స్ కొన్ని వెలగట్లేదు, వాటిని అడ్జస్ట్ చేయడానికి బయట నుంచి ఎవరు రావట్లేదు, ఎందుకంటే అది పంచాయతీ సంబంధించింది. సో దాన్ని మేము చేయము అనేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సచివాలయం సెక్రటరీస్ని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో మాకు ఇలా నీడ్ ఉంది సో అని అడుగుదాము. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయితే చూద్దాం. అదేవిధంగా రీసెంట్గా ఈ పల్లెకి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం అనమాట. సో దీనికి అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, తర్వాత ఇంకా ఆయన రోడ్స్ మెయింటెనెన్స్, ఇలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ గురించి చెప్పారు. సో అందుకే కలెక్ట్ చేస్తున్నాం అనేసి ఏ విధంగా సహాయపడతారో చూద్దాం. కీప్ యూ అప్డేటెడ్ గైస్. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద డే. It's caught in the crossfire. It's caught in the